మన దేశంలో ఒక బుక్ ఉంది. ఆ బుక్ పూర్తిగా చదివితే మనిషి చచ్చిపోతాడు, మధ్యలో ఆపేస్తే పిచ్చోడైపోతాడు. ఆ బుక్ చదవడం వల్ల జంతువులతోటి, భూత పేతాలతోటి, శక్తులతోటి మాట్లాడగలడు. అవి ఇచ్చే సమాచారంతో గుప్త నిధులను కూడా కనుక్కోగలడు. ఆ గ్రంథం పేరు నీలవంతి గ్రంథం. అసలు ఎవరి నీలవంతి? ఆమె ఆ పుస్తకాన్ని ఎందుకు రాసింది? రాసి ఎందుకు ఆ పుస్తకాన్ని శపించింది? ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ఎందుకు బ్యాన్ చేసింది? ఈ వీడియోలో ఈ విషయాలన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాం. నీలవంతి అనే ఒక మహిళ నీలవంతి గ్రంథం రచించింది. ఆమె గొప్ప తాంత్రిక శక్తి కలిగి ఉండి జంతువులతోటి, భూత ప్రేతాలతోటి, మహాశక్తులతోటి మాట్లాడగలిగేది. నీలవంతి అనే మహిళ ఒక యక్షిని. యక్షిని అంటే దేవత కాదు, అలానే రాక్షసి కాదు, ప్రకృతిలో ఒక మహాశక్తి. చూడటానికి చాలా అందంగా, శక్తివంతంగా ఉన్నా కొన్నిసార్లు ఇటువంటి శక్తులు మనుషులకు ప్రమాదంగా మారచ్చు. నీలవంతికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె మిగతా పిల్లల నుండి చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేసేది. ఆ వయసు నుండే జంతువులతోటి, పక్షులతోటి మాట్లాడగలిగేది. కానీ ఆవిడ కాస్త వయసు పెరగగానే భూత ప్రేతాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఈ భూత ప్రేతాలు ఆవిడికి తాంత్రిక విద్యను నేర్పించాయి. ఆ విధంగా ఆ భూతాల ద్వారానే ఆవిడకి తెలుస్తుంది ఆవిడ సాధారణ లేడీ కాదు, ఒక యక్షిని అని. యక్షిని అయిన నలవంతికి తన దివ్య శక్తి వల్ల ఒక రోజు అర్థం అవుతుంది, తను తిరిగి తన లోకానికి వెళ్ళాలి అంటే నది పక్కన ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద సాధన చేయాలని. ఈ క్రమంలో నలవంతికి ఒక వ్యాపారి పరిచయం అవుతాడు. ఆ వ్యాపారి నలవంతిని ప్రేమలో పడేసి వివాహం చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత నలవంతి తన సమస్యని వ్యాపారికి చెప్తుంది. అయితే ఒక షరతు మీద వ్యాపారి నలవంతి యొక్క మర్రి చెట్టు కింద సాధనకి ఒప్పుకుంటాడు. ఆ షరతు ఏంటంటే ఈ సాధన సమయంలో తన జ్ఞానాన్ని ఒక పుస్తకంలో రచించి వ్యాపారికి ఇవ్వాలి. దానికి నలవంతి ఓకే అని చెప్పి తన సాధన ప్రారంభించి పుస్తకాన్ని కూడా రచించడం ప్రారంభిస్తుంది. యక్షిని అయినటువంటి నలవంతి మర్రి చెట్టు కింద ప్రతిరోజు సాధన చేస్తూ ఉండేది. భర్త అయినటువంటి వ్యాపారి తన సాధనకు ఎటువంటి భంగం కలగకుండా కాపలా కాసేవాడు. ఈమె సాధన చేసే సమయంలో జంతు బలులు అవసరం అయ్యేటివి. తనకు జంతువులతో మాట్లాడగలిగే శక్తి ఉంది కాబట్టి తన మాట విని స్వయంగా జంతువులు బలికి సిద్ధం అయ్యేటివి. ఇలా రోజులు కొనసాగుతున్న సమయంలో ఈ జంతు బలుల గురించి, ఈవిడ సాధన గురించి ఊరి ప్రజలకు తెలుస్తుంది. దాంతో ఊరి ప్రజలు ఈవిడ చేసే పూజల వల్ల ఊరికి అరిష్టం కలుగుతుంది అని భావించి ఈవిడ మీద దాడి చేయడం కోసం గుంపులు గుంపులుగా ఆయుధాలతో బయలుదేరారు. అప్పటికి నలవంతి తన పుస్తకాన్ని పూర్తి చేసింది. అదేవిధంగా తన సాధన యొక్క చివరి దశలో ఉంది. అంటే ఆ సాధన పూర్తయితే ఆ పుస్తకాన్ని వ్యాపారికి ఇచ్చి తన లోకానికి తను వెళ్ళిపోతుంది. అయితే ఒక్కసారిగా ఆ వ్యాపారి ఒక మహాపిశాచంగా మారి ఊరి ప్రజలను ఆపేశాడు. అప్పుడు నలవంతికి అర్థమవుతుంది ఆ వ్యాపారి అసలు వ్యాపారి కాదు, వ్యాపారి ముసుగులో ఉన్నటువంటి ఒక తాంత్రికుడు అని. వాడు ఈ పుస్తకం కోసమే ఆమెను ప్రేమలో పడేసి పథకం ప్రకారం వివాహం చేసుకున్నాడు అని. ఈ పుస్తకం ఇలాంటి దుర్మార్గుల చేతిలో పడితే అది వినాశనానికి దారితీస్తుంది అని భావించి ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివినవాడు చచ్చిపోతారు, సగం చదివి వదిలేస్తే పిచ్చోళ్ళవుతారు అని చెప్పించి తన లోకానికి తను వెళ్ళిపోయింది. నలవంతి అనే గ్రంథం పురాతన ఆలయాల్లో, మఠాల్లో ఉన్నప్పటికీ ఆ గ్రంథం అందరికీ కనిపించదు. అది ఎవరికైతే కనిపించాలో వారికి కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి ఈ పుస్తకం ఉన్న స్థలం ఖాళీగా కనిపిస్తుంది. అంటే ఆ పుస్తకం నిన్ను ఎంచుకుంటుంది, నువ్వు ఆ పుస్తకాన్ని ఎంచుకోలేవు అని అర్థం. కొంతమంది రీసెర్చర్స్ ఏమంటారంటే నీలవంతి అనేది గ్రంథం కాదు, అది నీలవంతి యొక్క ఆలోచనల బంధనం. ఈ గ్రంథాన్ని చదవడం ప్రారంభించిన మొదటి రోజుల్లోనే వింత శబ్దాలు, గోడల నుంచి మాటలు, ఇలాంటి భయం కలిగించే విషయాలని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు. ఇటువంటి పుస్తకం మీకు అందుబాటులో ఉంటే మీరు చదువుతారో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.